ఇప్పుడు మాకు దీని మీద పెద్దగా నమ్మకం లేదు. ధరణి పోయిన తర్వాత భూభారతి వల్ల ప్రజలకి లాభం జరిగిందా అంటే ఇంకా జరగలే. 10% కూడా జరగలేదని అంటున్నాం మేము. భూములు కోల్పోయిన ప్రజలు ఇంకా కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మీరు కనీసం ధరణిలో ఉన్న కొన్ని ఆప్షన్స్ని మారుస్తామని చెప్పిన మీరు కనీసం ఎవడెవడైతే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళ భూములు ప్రజలకు కనబడకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా ప్రైవసీ అనేది అయితే ఆప్షన్ ఉందో దాన్ని ఇంతవరకు మీరు తొలగించలేదు. అసైన్డ్ భూములకు ఇంతవరకు వాళ్ళకి వాళ్ళ కబ్జా అయిన భూములు వెనక్కి తిరిగి రాలే. వాళ్ళకి ప్రత్యేకమైన ఇది తీసుకొస్తామన్నారు, అది కూడా రాలే. అంటే వాళ్ళు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఒక ప్రత్యేకమైన ఇది తీసుకొస్తామన్నారు, అది రాలే. సాదా బైనామా భూములకు సంబంధించిన 9 లక్షల అప్లికేషన్లకు ఇంతవరకు మోక్షం కలగలే. అసలు మీరు కనీసం మా పాస్బుక్లో పేరు తప్పుపడ్డదని డేటా కరెక్షన్ కింద అప్లై చేస్తే కూడా ఇంకా కొన్ని వేల ఫైళ్ళు కలెక్టరేట్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయి, రకరకాల ఆర్డీఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో. ఇంకా ఈ సమస్య తీరలేదు. మీరు అంటున్నారు సిరిసిల్ల, సిద్దిపేటలో భూముల అక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ అందిందని. మరి హైదరాబాద్లో భూముల అక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ ఏమైంది? సిరిసిల్ల, సిద్దిపేట కంటే అంతకు 100 రెట్ల విలువ చేసే భూములు హైదరాబాద్లో ఉన్నాయి, కబ్జాకు గురైనవి. మరి ఆ భూముల సంగతి ఏంది?